దేవునికి స్తోత్రము కలుగును గాక. పరమగీతము 6వ అధ్యాయము 10వ వచనం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో దైవ వాక్యము నాయన నీ కృపలో నీ దయలో మాట్లాడి మహిమను పొందండి. కృతజ్ఞత చెల్లిస్తూ యేసునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. సంధ్యారాగము చూపట్టుచు, రాగము నీవే, అనురాగము నీవే, గీతము నీవే, సంగీతము నీవే. రాగము నీవే, అనురాగము నీవే, గీతము నీవే, సంగీతము నీవే. దాదాపు చోటువి, నా నీటి ఊటవి, మనసార నిన్నే సేవింతునయ్యా. హల్లెలూయా. ఓ సన్నా, నిన్నే కీర్తింతును, నిన్నే సేవింతును, నిన్నే పూజింతును, నిన్నే వింతును. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై. సంధ్యారాగం కనుక ఒక పాటకి రాగం, తానం, పల్లవి ఎంత చక్కగా చూపిస్తుందో, లేదా చక్కగా వింటున్నప్పుడు ఆ పాడేవారిని చూసినప్పుడు ఒక రాగం మీద, అదే అనురాగం. కనుక సంధ్యారాగము చూపట్టుచు, సంధ్యవేళ చక్కగా రాగం మీద పాడుతున్నప్పుడు ఎంత చక్కగా వినసొంపుగా ఉంటుందో. కనుక ఆ రాగం లేకపోతే మరి ఉప్పు లేని కూర ఎంత ఇదిగా ఉంటుందో, ఉప్పు లేని కూర ఎంత చప్పగా ఉంటుందో, అలాగే రాగయుక్తంగా పాడితే అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. నిర్గమాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి, దేన్ని చంపాలి? కనుక రాగము చూపట్టుచు, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని ఎంత స్వచ్ఛమును కళలను గలదై, యూహిత సైన్య సమభీకర రూపిణి యగు ఈమె ఎవరు? అలాగైతే ఈ సమయంలో నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొని రావాలి. అంటే కారణం ఏమిటి? ఎందుకు తీసుకురావాలంటే, మనుష్యుడు పాప రోగముతో ఉన్నాడు. రోగంతో ఉన్నవాడు రాగం తీసి పాడలేడు. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది. కనుక రోగం ఉన్నవాడు పాడతాడా? పాడలేదు. అలాగైతే పాడిన ఒక యూహిత సైన్య సమభీకర రూపిణి గురించి నేను మాట్లాడతాను. నిర్గమాకాండం 15వ అధ్యాయం పల్లవి ఎత్తి మిరియాము పాడుతూ ఉంది. 21వ వచనం. యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు
రక్షకుడాయనే. యెహోవాను గానాము. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియు నగు మిరియాము తంబురను చేతబట్టుకొనెను. తంబురతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. కనుక మరి యూహిత సైన్య సమభీకర రూపిణి ఎవరిని చూపిస్తుంది అంటే ఈ ఇశ్రాయేలీల సైన్యాన్ని. కొన్ని మంచి రాగంతో దేవుడు చేసిన మేళ్ళు ఆ పాడుకుంటుంటే ఎంతో మాధుర్యంగా ఉంటుంది. యెహోవాను గానము చేసేదము ఏకంగా, నా కత్తి దూసేదను పగ తీర్చుకుందును అని శత్రువు అనుకొనెను. అలాగే ఆ పాటలోనే ఆ వచనాలు ఉన్నాయి. 15వ అధ్యాయము 9వ వచనం, నా కత్తి దూసేదను, నా చెయ్యి వారిని నాశనం చేయనని శత్రువు అనుకున్న యెహోవాను గానము చేసేదము ఏకంగా, మనకు రక్షకుడాయని. దేవుడు అద్భుతంగా శత్రువుల నుండి విడుదలిచ్చాడు. ఆ సముద్రము నుండి 2 పాయలుగా చేశాడు. ఆరిన నేల మీద నడిపించాడు. అందుకని సంధ్యారాగము చూపట్టుచు, అలాగైతే మిరియాము ప్రవక్తిని ఆ ఇశ్రాయేలీలు తంబుర చేతబట్టుకొని కనుక నాట్యముతో దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. పల్లవి ఎత్తి రాగం మీద అనురాగంతో. అందుకని అనురాగాలు కురిపించు, అనురాగాలు కురిపించు నీ ప్రేమ చూపి, అరుదైన రాగాలనే స్థిరపరచి ఆనందగానాలే సప్తస్సు. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయ్యా, నీ దివ్య సన్నిధి చాలునయ్యా. అనురాగాలు కురిపించు నీ ప్రేమ. కనుక ఆయన ఏలుబడిలో, ఆయన ఉద్దేశంలో, ఆయన కృపలో మరి నిజంగా మరి సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంతా అందము గలది. ఎవరు ఈ చంద్రబింబం అంటే చంద్రుడు ఎలా ప్రకాశిస్తున్నాడో, సంధ్యారాగం ఎలా చూపెడుతున్నారో అంటే ఆ రాగం మీద పాడితే ఎంత మాధుర్యంగా ఉంటుందో, స్వరమో ముఖమో లేదా టోటల్గా శరీరం అంతా కూడా చంద్రబింబం అంతా అందము. మరి ముఖ్యంగా ఇశ్రాయేలీలు వాళ్ళు ఒక చెరలో ఉన్నారు, లేదా వాళ్ళు మొరపెట్టారు, దాసత్వంలో ఉన్నారు. వాళ్ళు బయటికి వచ్చినప్పుడు నిజంగా చంద్రబింబం అంత అందం. నిన్న ఒక ర్యాలీ చేశారు. మరి కాంగ్రెస్ జెండాలాగుంది, జాతీయ జెండా. అది ఎంత పొడుగుందంటే దాదాపు ఇక్కడి నుంచి శతలవాడ మరికుంటంత పెద్దది. ఆ యవనస్తులు నడిపిస్తూ ఉన్నారు. ఎవరంటే ఆ పట్టణ మేయర్ గంగాడ సుజాత గారు, మరి కలెక్టర్ గారు కలెక్టర్ దినేష్ గారు నడుస్తూ ఉన్నారు. పిల్లలు పెద్దలు అందరు టీచర్సు, ఆ విద్యార్థులు దాదాపు 1 కిలోమీటర్ పైనే ఉంది. పెద్ద ఆ వెడల్పు ఒక 12 అడుగులు ఉంటుందట్టుకుంది. పొడుగు 1 కిలోమీటర్ పైనే ఉంది. అలాగా ఇశ్రాయేలీల జనాంగం అంతా కూడా ఐగుప్తు దాసత్వం నుండి బయటికి వచ్చినప్పుడు వారు యూహిత సైన్య సమభీకర రూపిణిగా
ఈమె ఎవరు అని చెప్పుకునేటటువంటి సూర్యుని ఎంత స్వచ్ఛమును కళలు, సూర్యుడు ఎంత ప్రకాశిస్తాడో అలాగనే ప్రకాశించేటటువంటి ఇశ్రాయేలీల జనాంగం, చంద్రబింబం అంత అందం. వారు ఆ ఒకే లైన్లో కనుక వాళ్ళు వస్తూ ఉంటే 6 లక్షల కాల్బలం. నిజంగా వారు శత్రువ ఆ బంధకాల నుండి లేదా ఫరో దాసత్వం నుండి బయటికి వచ్చినప్పుడు ఎంతగా మరి ఆ మిలిటరీ సైన్యం ఎలాగా లెఫ్ట్ రైట్ అని ఉంటుందో అలాగని ఒక జనాంగంగా ఆ 6 లక్షల కాల్బలం వస్తూ ఉంటే ఎంత అందంగా, ఎంత రాగయుక్తంగా పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ నాట్యమాడుతూ వస్తున్నారు. ఇదంతా కూడా దేవుని పిల్లల రూపం. యూహిత సైన్య సమభీకర. ఆ సైన్యము సమముగా ఒక భీకరమైన ఒక రూపమగు ఈమె ఎవరు అంటే నిజంగా ఆమె యేసుక్రీస్తు రక్తమిచ్చి కొనబడిన. ఇందాక ఒక మాట చెప్పాను కదా, 12వ అధ్యాయంలో వాళ్ళు ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి దాని మీద చేతులుంచి ఆ గొర్రె వధించబడినప్పుడు ఆ పాప ప్రోక్షణ జరుగుతుంది. అలాగైతే నూతన నిబంధనలో చూస్తున్నటువంటి మాటలు ఏమిటంటే యేసుక్రీస్తే రక్తము చిందించి ప్రాణం పెట్టి సమాధిపై చేయబడి తిరిగి లేచాడు. ఆయన సైన్య సమభీకర రూపిణి చక్కగా నడుస్తూ పాడుకుంటూ గణపరుచుకుంటూ వస్తుంటే నిజంగా ఆ పరలోక సైన్యము ఎంత సంతోషిస్తున్నారు. భూలోకంలో సైన్యము సంతోషంగా పాటలు పాడుకుంటూ చక్కగా మరి నడుస్తూ వస్తూ ఉన్నారు. సైన్యంగా 6 లక్షల కాల్బలం. ఇదంతా దేవుని మహాకృప. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. అమూల్యమైన సందేశం అనుగ్రహించారు. కృతజ్ఞత చెల్లించుకుని మమ్మల్ని మీకు అప్పగించండి. యేసు క్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థన చేయించున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిచ్చానన్న సావం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతోడే నడిపించు. ఆమేన్. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ మూమెంట్ ప్రేయర్ చేయమని ప్రేమతో మనం చేస్తాం ముగిస్తాం.